విజయవాడ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సెప్టెంబర్ నుంచి వాననీటి కాలువల పనులు ప్రారంభించాలని భావిస్తోంది. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం నగరంలో డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తిరిగి ఆ పనులు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారు అంతకుముందు పరిపాలించినప్పుడు ఎల్ఎన్టీ పనులు స్ట్రామ్ వాటర్కి 500 కోట్లు ఇక్కడికి మనకి తెస్తం జరిగింది. 500 కోట్లలో 187 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత మా కౌన్సిల్ వచ్చిన తర్వాత కూడా చెప్పారు ఇది మిగతా డబ్బులు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. అంటే వాళ్ళు తిన్నారా వీళ్ళు తిన్నారా అనేది కాదు, ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ స్ట్రామ్ వాటర్కు ఉపయోగించాల్సిన వాటరు ఆ డబ్బుల్ని వినియోగించకుండా మరి ఆ డబ్బులన్నింటినీ ఇచ్చేసి ఆ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏమీ రూపాయి పని కూడా చేయలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన పాత బిల్లులు ఇవ్వలేదు. అన్నీ అట్లా ఇచ్చేసి చేస్తాం వలన స్ట్రామ్ వాటరు డ్రైన్లు కొంత కట్టినవి అట్లాగే అయిపోయినాయి, కొంత ఫినిష్ చేయకుండా అట్లా ఉండిపోయేటప్పటికి ఈరోజు మురికి కోపంలాగా ఎక్కడికక్కడ తయారవుతున్నాయి. మొన్ననే కౌన్సిల్లో కూడా దీని మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ DPR వల్ల విజయవాడ నగరపాలక సంస్థలు ఎక్కడెక్కడ మేజర్ డ్రైన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ డ్రైన్స్ని అనుసంధానం చేసి కాలువలకు నీళ్లు తీసుకెళ్లాలి, ఎక్కడ ప్రధానమైనటువంటి వర్షం వచ్చినట్లయితే ఎక్కువ వర్షాభావం వస్తే మునిగిపోయేటువంటి రోడ్లు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ఒక కూలంకషంగా అధ్యయనం చేసి ఒక సంస్థకి కేటాయించి ఆ సంస్థ ద్వారా DPR రిపోర్ట్ కూడా మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఉన్న కెనాల్స్ని ఆక్యుపై చేసుకున్నారు. అవి వైడెన్ చేయక తప్పదు, అదొక్కటే మార్గం. అంటే 10 అడుగులు ఉండే కెనాల్ కొన్ని దగ్గర 10 అడుగులు ఉంది, ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఆ కెనాల్ కొన్ని దగ్గరికి వచ్చేలకు 2 అడుగులు 1 అడుగే ఉంది. 10 అడుగుల నుంచి వచ్చే నీళ్లు 1 అడుగుకి వచ్చే లోపల ఫ్లో రాదు. అందుకని వెనక్కి రివర్స్ తంతుంది. రివర్స్ తన్నేళ్ళకి ఆ వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. కాబట్టి ఆ కెనాల్ ఎక్కడైతే అవుట్లెట్ ఉంటుందో ఆ అవుట్లెట్ దాకా 10 అడుగులు చేయక తప్పదు. ఇమీడియట్గా ఎవరెవరు ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాళ్ళందరినీ వెకేట్ చేయించండి. వెకేట్ చేయడంలో కూడా పేదలు నిరుపేదలు ఎవరైనా ఇల్లు వేసుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ టిట్కో హౌస్ ఏదో ఒక హౌస్ ఇస్తాం. అలా కాకుండా ప్రహరీ గోడలు తీసుకొచ్చి కెనాల్ మీద కట్టారు. వాళ్ళందరినీ లోపల అంటే నేను చూశాను కళ్ళతో. ఈ రైనీ సీజన్లో పనులు చేయడం కష్టం. ఈ లోపల టెండర్లు పిలుచుకొని ప్రాసెస్ కంప్లీట్ చేసేయమన్నాను. చేసేస్తే సెప్టెంబర్ 1 టేకప్ చేసి ఒక 6 నెలల్లో ఏదైతే ఇప్పుడు స్టడీ చేసామో అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది.